ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కలిసి ఈరోజు నాలాంటి వెంకట్ లాంటి ఒక సిన్సియర్ కార్యకర్తలకు సామాన్యులకు ఈరోజు మండలిలో విప్పు స్థానం కల్పించడం అనేది ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే పార్టీ కొరకు కష్టపడే వాళ్ళకు పార్టీ ఏ స్థాయిలో గుర్తింపు ఇస్తుంది అనడానికి ఈరోజు మా ఇద్దరికి ఇచ్చిన ఈ నియామకం ఏదైతే ఉందో వారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి, తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా. ఎందుకంటే మమ్మల్ని ప్రభుత్వంలో ఉంచితే మరింత ఉపయోగపడతాం, అటు ప్రజలకు ఇటు సభలో కూడా మంచి కార్యాచరణ తీసుకురావడానికి ఉపయోగపడతామని చెప్పి ఈరోజు మాకు అవకాశం కల్పించిన పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయమే కాదు, పనిచేసిన కార్యకర్తలకు ఏ విధంగా సహకరిస్తుందో ఈరోజు మీరందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అయితే ఈరోజు కేవలం వాళ్ళ కుటుంబాలకే పరిమితమై వాళ్ళే ప్రధానమైన నాయకత్వంగా ఉండి తెలంగాణ ప్రజల నాయకత్వాన్ని అంతటిని కూడా అణిచివేస్తూ బీఆర్ఎస్ లాంటి పార్టీ ఇక్కడ ప్రజలకు ఉపయోగకరంగా లేకపోవడమే కాకుండా ఉభయ సభల్లో చేస్తున్న రాద్ధాంతం మనం చూస్తున్న పరిస్థితి. కాబట్టి మాలాంటి ఒక తెలంగాణ ఉద్యమకారులు కానీ, విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, యూత్ నాయకుడిగా వెంకట్ గారు కానీ మేము ఈరోజు పార్టీకే కాదు తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించిన గొంతులు ఇవి. కాబట్టి ఈ గొంతులకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మిత్రులారా, బడ్జెట్ విషయం వచ్చినప్పుడు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తన యొక్క ప్రత్యేకతను చాటుకొని గతంలో ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఉన్నాయా అంటే ప్రజలకు ఉపయోగపడే పథకాలని పక్కన పెట్టి ఆయన సొంత ఎజెండాను ముందుకు తీసుకొచ్చి నీళ్ల కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఏకంగా పూర్తిగా నీళ్ల పాలు చేసిన గత ముఖ్యమంత్రిని చూస్తే జాలనిపిస్తుంది. ఇక్కడ ఈరోజు విద్యార్థులే కాదు, యువకులే కాదు, పేదలే కాదు, సబ్బండ వర్గాలకు అందరికీ కూడా ఒక ప్రాధాన్యతనిచ్చే ఇలా బడ్జెట్గా ఈ బడ్జెట్ను ఈరోజు ముందు పెట్టిన పరిస్థితి. ప్రత్యేకించి బ్రేక్ఫాస్ట్ పథకం అయితేంది, ఇండ్ల పథకాన్ని మళ్ళీ రిపీట్ చేయడం అయితేంది, ఇవి పేదలకు ఉపయోగపడేది. గతంలో ఆ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క మైండ్లో ఉండే ఏవైతే దురాలోచనలు ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, అంటే ఏంటి, కాంట్రాక్ట్ల పేరు మీద ప్రాజెక్టులు కట్టడము, ప్రాజెక్టులకు మరి ఏ విధంగా కమిషన్స్ వస్తాయని చూసిన పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ ఈరోజు నా దృష్టికి వచ్చిన వాటిల్లో ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యను 4,800 పైచిల్కు స్కూళ్లను మూసేసిన చరిత్ర గత ప్రభుత్వ చరిత్ర. కానీ ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు సామాన్యులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి విద్యనిచ్చే ఒక ప్రయత్నం ఇలా ముఖ్యమంత్రి గారు చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత ఇంటర్మీడియట్ విద్యా విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకము, మిడిల్ స్కూల్ ఫౌండేషన్ నుంచి కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన. తర్వాత ఓవర్సీస్ ఏదైతే ఉందో ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కానీ బడ్జెట్లో ఉండే అంశాలు, వివిధ అంశాలు మీరు ఇంతసేపు టీవీలలో చూసిండ్రు, ఉభయ సభల్లో మాట్లాడుతున్న వాటిని మీరు చూసిండ్రు. కానీ దీంట్లో మానవత్వంతో కూడిన బడ్జెట్ మీరు చూస్తారు. ఈ మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ మానవత్వంతో ఉన్న బడ్జెట్. రెండోసారి కూడా మళ్ళీ ఇండ్లు ఇవ్వాలనే ఆలోచన, తర్వాత పేద విద్యార్థులకు చదువు చెప్పించాలనే ఆలోచన, ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన. ఈరోజు మూసి ఏదైతే రిజర్వేషన్ ఉందో, మూసి పునరుద్ధరణ కానీ పునరుజ్జీవం కానీ, దానివల్ల వేల మందికి ఉపాధి ఉద్యోగాలతో పాటు పెద్ద ఎత్తున మేలు జరిగే అంశాల్ని ఈరోజు విపక్షాలు చూస్తున్నాం కదా. వాళ్ళు ఆ రోజు చెయ్యలేకపోయినా ఈరోజు మేము చేస్తుంటే వాళ్ళకి ఈరోజు తలకాయ నొప్పిగా మారిన పరిస్థితి. ఒక మిత్రుడు నిన్న చెప్పిండు, కాళేశ్వరంకు పెట్టిన 1,00,000 కోట్లు దాటిన వాటికి ఆ 1,00,000 కోట్లు బ్లాక్ అయినాయి, పేదలకు ఉపయోగపడడానికి లేదు. ఆ 1,00,000 కోట్లకు కట్టే ఇంట్రెస్ట్లు మళ్ళీ ఈరోజు బొక్కనే. తర్వాత దానివల్ల మనం మన బడ్జెట్ నుంచి ఈరోజు ఏవైతే ఉన్నాయో వాటిని
ఈ అప్పులు చెల్లించడానికి చేయాల్సిన పరిస్థితి 3 రకాలకు కూడా అలాంటి ఒక నష్టదాయకమైన ప్రాజెక్టు కానీ నష్టదాయకమైన ఆలోచనలు గత ప్రభుత్వం చేసింది. తర్వాత తెలంగాణ అంటే వాళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు, తెలంగాణ అంటే మేమే అన్నట్టుగా చేసి భారత్ రాష్ట్ర సమితి అనుకొని మళ్ళీ ఈరోజు వచ్చి తెలంగాణ పేరు మీద వాళ్ళు ఏదో సెంటిమెంట్ రగిల్చాలని లేకపోతే మేమేదో చేసామని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు నమ్మరు. ఈ బడ్జెట్ను ఏదైతే అలొకేషన్స్ ఉన్నాయో వాటిని వినియోగించే విధంగా మేము ప్రభుత్వానికి తర్వాత ఏదైతే ప్రజలకు మధ్యన ఒక వారధిగా ఉండే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు పార్టీకి మరియు ప్రభుత్వ పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారి నుంచి క్యాబినెట్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. Subscribe us and press the bell icon for more interesting updates.